బ్రతికే ఉన్నా, చనిపోయే ధైర్యం లేక. కానీ తన గుర్తుకు వచ్చిన ప్రతిసారి చస్తూ బ్రతుకుతున్నా తనని మర్చిపోలేక. గుడికి వెళ్ళిన ప్రతిసారి ఆ దేవుడిని అడిగా తన ప్రేమలో నాకు 100 ఏళ్ళు ఇవ్వమని. ఆ దేవుడు సరిగ్గా విన్నట్లు లేడు. 100 ఏళ్ళని 100 క్షణాలుగా మార్చి ఈ క్షణం తనని నా పక్కన లేకుండా చేశాడు. నా ప్రేమలో స్వార్థం ఉందో లేక ఆ దేవుడి దీవెనలో స్వార్థం ఉందో తెలియదు. స్వార్థం ఎవరిదైనా అర్థం లేకుండా పోయింది మాత్రం నా జీవితమే కదా. ఒకప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేదానిని, ఇప్పుడు ఆ నవ్వు లేదు. తనకి నా నవ్వంటే చాలా ఇష్టం. అందుకే తను వెళ్తూ వెళ్తూ తన జ్ఞాపకాలను నా దగ్గర వదిలి నా నవ్వుని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు. తను ఒక్కసారి ఆలోచించి ఉంటే బాగుండు.